అందరికీ నమస్కారం. 2026లో నీ రీప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ సమ్హౌ ఇంకా కొంచెం మిస్అండర్స్టూడ్ ఆ స్టేట్లోనే ఉంది. ఇవాళ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఈజ్ ఒక పేషెంట్ లాంగ్వేజ్లో ఒక పేషెంట్ స్టోరీ ద్వారా హౌ ఇస్ ద జర్నీ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక సర్జరీ. ఒక పేషెంట్కి దే మైట్ హ్యావ్ దిస్ సర్జరీ ఓన్లీ వన్స్ ఇన్ దేర్ లైఫ్, హోప్ఫుల్లీ వన్స్ ఇన్ దేర్ లైఫ్. దాని చుట్టూ ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, హౌ విల్ ద పేషెంట్ ఫీల్ బెటర్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్, ఇది తెలుసుకోవడానికి అండ్ ఒక పర్సనల్ స్టోరీ ద్వారా వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ హౌ దిస్ విల్ బీ. సో వీఆర్ వెల్కమింగ్ హియర్ మంజులా గారు. షీఈ్ అ 56-year-old పేషెంట్. నాకు వన్ ఆఫ్ మై పేషెంట్స్ ఆఫ్ అ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఇట్స్ అరౌండ్ 2 months, అంటే 2 నెలల క్రితం తనకి మోకాలు మార్పిడి ఆపరేషన్ అయింది. అండ్ నౌ వీఆర్ ట్రయింగ్ టు ఆస్క్ హర్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ హర్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు ఆస్క్ యూ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ మోకాలు నొప్పి అనేది మీకు టోటల్గా ఎన్ని ఇయర్స్ నుంచి ఉండింది అండ్ ఎప్పటి నుంచి ఎక్కువ అయింది, అది కొంచెం చెప్పండి మన వ్యూవర్స్కి. నాకు 3 years నుండి సఫర్ అవుతున్నాను. పెయిన్ ఎక్కువ ఉంది 3 years నుండి. మా 3-4 months నుండి మాత్రం విపరీతంగా పెయిన్ వస్తుందండి. అసలు 4 steps కూడా వేయలేకపోతున్నా, మెట్లు ఎక్కలేకపోతున్నాను, ఇంట్లో వంట పని కూడా ఏం చేయలేకపోతున్నా. చాలా సఫర్ అయ్యాను. ఈ మోకాలు నొప్పి ఎక్కువ అయ్యే ముందు మీ యాక్టివిటీ లెవెల్ ఎట్లా ఉండేది, మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది? నేను చాలా యాక్టివ్గా పని చేసుకునేదాన్ని. ఈ పెయిన్ అనేది ఎక్కువైన తర్వాత లేజీనెస్ అయింది, చేయలేకపోయాను అసలు చాలా. మీరు మామూలుగా ట్రావెల్ చేయడం కానీ తిరగడం కానీ ఫ్రెండ్స్తో అవన్నీ మీ యాక్టివిటీ అవన్నీ ఎట్లా ఉండేవి ముందు? స్టార్టింగ్లో బాగానే ఉండేది. ఈ 6 months నుండి మాత్రము పెయిన్ ఎక్కువ వల్ల అన్నీ మానేసుకోవాల్సి వచ్చింది నాకు ఇంకా. ఓకే. సో ఈ అన్నిటి ద్వారా మీకు, ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ ద వర్స్ట్ డే, అంటే మీకు ఎప్పటి నుంచి ఇది ఇంకా చాలా వర్స్ట్ అయిపోయింది, ఆ లో పాయింట్కి మీరు వచ్చినప్పుడు మీరు ఏమేమి అనుకున్నారు మీరు? ఇంకా ఆపరేషన్ కానీ ఒక 1 month నుండి సివియర్ అయిపోయిందండి పెయిన్. ఓకే. అప్పుడు కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలని డిసైడ్ అయినా నేను. ఇప్పుడు మీరు దీనికంట ముందు కూడా యూ మస్ట్ హ్యావ్ విజిటెడ్ సమ్ మోర్ పీపుల్, ఇంకా కొన్ని ఒపీనియన్స్. సో ఆ మిగతా డాక్టర్స్ కానీ ఇంకెవరన్నా ఆ ఒపీనియన్స్ కానీ వాళ్ళందరూ ఏమన్నారు? వాట్ డిడ్ దే సజెస్ట్? ఒక 3 years బ్యాక్ ఒక డాక్టర్ కరీంనగర్లో ఇట్లా మీ ఏజ్ 52 years కాబట్టి ఇప్పుడే వద్దండి, మా వాకింగ్ మానేసి కొంచెం రెస్ట్గా ఉండండి, మెట్లు ఎక్కడం వద్దు, ట్రావెలింగ్ చేయడం కానీ తగ్గించుకోండి, ఇంకో 1-2 years తర్వాత చూద్దామని చెప్పారు. ఓకే. నాకు ఈ 3 months నుంచి మాత్రం విపరీతమైన పెయిన్ రావడం వల్ల ఇంకా నేను డిసైడ్ అయిపోయాను చేయించుకోవాలని. మందులు అవన్నీ బాగానే వాడారా? ఎన్ని రోజులు వాడారు? మందులు ఒక 1 year దాకా వాడాను. 1 year. ఎంతవరకు డిఫరెన్స్ వచ్చింది ఏం దానిలో? ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. మందులు వాడినప్పుడు కొంచెం పెయిన్ తక్కువ, ఆపేస్తే పెయిన్ ఎక్కువ, అంతే. ఇంకా సో ఫైనల్గా మీరు ఇవన్నీ చూసినాక యూ కేమ్ టు సీ మీ, మన హాస్పిటల్లో నన్ను కలవడం జరిగింది. సో హౌ వాజ్ ఇట్ డిఫరెంట్, అంటే వై డిడ్ యూ చూజ్ అస్? అనార్థోని ఎందుకు చూస్ చేసుకున్నారు నన్ను? వై డిడ్ యూ కమ్ అండ్ హౌ డిడ్ యూ కమ్ టు అస్? అంటే అనార్థోకి రావడానికి కారణం మెయిన్ నాకు తెలిసిన వాళ్ళు ఒకటి, తర్వాత వేరే వాళ్ళు కూడా చెప్పింది ఇక్కడ బాగుంది ఆపరేషన్ అని చెప్పి. ఆపరేషన్ చేసిన పేషెంట్లను కూడా నేను కలిసానండి. అందులో ఒకతను 70+ అంకులు, సెకండ్ డే మాత్రం చాలా యాక్టివ్గా నడుస్తున్నాడు. అతన్ని చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యాను ఇక్కడ చేయించుకోవాలనేసి, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడైతే నాకు బెటర్ రిజల్ట్ బాగుంటుంది, రికవరీ బాగుంటుంది అనే ఉద్దేశంతో అనార్థను సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకే. సో ఇప్పుడు మనకి మందులు వాడారు, కొంచెం తగ్గింది, కొంచెం తగ్గలేదు. ఏ పాయింట్లో ఇంకా ఫైనల్గా నేను సర్జరీకి వెళ్ళాలి అని మీకు ఎన్ని నెలల ముందు అర్థమైంది? అండ్ ఆ డెసిషన్ ఫైనల్గా మీరు ఎట్లా తీసుకోగలిగారు? అంటే నా ఓన్గానే తీసుకున్నాను నేను. ఇంకా ఓకే. అంటే మీ పెయిన్ కండిషన్ ఎక్కువైతుంది కాబట్టి నాకు ఇంకా ఏం పని చేసుకోలేకపోయాను నేను 3 months నుండి. సో లైఫ్ స్టైల్ అంటూ మీకు చాలా తగ్గిపోయింది, మీరు బాగా లేజీ అయిపోయింది. చేయాల్సిన ఎంత యాక్టివ్ ఉండేదాన్నో 6 months నుండి చాలా లేజీ అయిపోయింది. నాకు ఇంకా చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు ఈ పెయిన్ వల్ల. మనకు తెలిసినట్టు there are so many factors around it. We always have a lot of process.
ఆ ప్రాసెస్ అంతా అయినాకనే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ సర్జరీ. దాన్ని క్లియరెన్స్ ఫర్ సర్జరీ అంటూ కూడా అంటారు. ఆ ఎక్స్పీరియన్స్ మీకు హౌ డిడ్ యూ ఫీల్? అంత ఈజీగానే ఉందండి నాకు. వీళ్ళు చేయడం కానీ, ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ ఒపీనియన్స్ తీసుకోవడం కానీ అంతా నాకు ఈజీగానే అనిపించిందండి. అంతా మీరు చేయించుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది రికవరీ ఇన్ని రోజుల్లో, మనకు ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఆపరేషన్ ముందు రికవరీ ఎలా ఉంటుంది, సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్గా చెప్పింది కాబట్టి నేను డిసైడ్ అయిపోయినా చేయించుకోవాలి అనేసి. మీరు ఇందాక ఒక పేషెంట్ని కూడా కలిశాను, ఆయనను చూసి కూడా నాకు కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది అని చెప్పారు. ఆయన చెప్పిన ఏ విషయం మీకు ఎక్కువగా గుర్తుండిపోయింది? నాకు డాక్టరు చేసిన ఆపరేషన్ వల్ల నేను తొందరగా రికవరీ అవుతున్నాను ఈ ఏజ్లో కూడాను. అనార్థోకి వచ్చానని చెప్పేసి చెప్పారు. అంత దూరం నుంచి, ఎందుకంటే అతని గురించి తెలిసిన కాబట్టే వచ్చి చేయించుకున్నానమ్మ నేను. నెక్స్ట్ కూడా 2 monthsలో నెక్స్ట్ కాల్ కూడా చేయించుకోబోతున్నాను 70+ అని చెప్పారు. అతన్ని చూసినప్పటి నుండే నేను మారాను, కంపల్సరీ ఇక్కడే చేయించుకోవాలి ఇంకా అన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఫస్ట్ వెళ్ళిన డాక్టర్లు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు. ఇంకా ఏ విషయాన్ని అయినా కూడా రికవరీ కానీ, మనకు ఉన్న ఏమంటారు నీ రీప్లేస్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంతా ఎక్స్ప్లెయిన్ వేరే డాక్టర్ నాకు ఎవరు ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఇవన్నీ అయినాక ఆఫ్టర్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్, లాట్ ఆఫ్ డిస్కషన్, పేషెంట్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళ డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత ఫైనలీ వీ కమ్ టు ద డే ఆఫ్ సర్జరీ. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఆ ఆపరేషన్ రోజున ఆన్ ద మార్నింగ్ మీ ఫీలింగ్ ఎట్లా ఉండింది అండ్ వాట్ వెర్ యూ థింకింగ్ అబౌట్ దట్? నేను ఎవరో కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, నాకు బాగా పరిచయం ఉన్న డాక్టర్ దగ్గర చేయించుకుంటున్నా, నాకు తొందరగా రికవరీ అవుతాను అన్న ఒపీనియన్తోనే నేను రావడం జరిగింది ఇక్కడికి. మన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎనస్థీజియా అంటూ ఇస్తారు కదా, ఆ టైంలో మీకు ఏమన్నా భయం వేయడం కానీ ఆర్ టెన్షన్ రావడం కానీ అనిపించిందా, లేకపోతే వాజ్ ఇట్ టేకెన్ కేర్ ఆఫ్? హౌ డిడ్ యూ ఫీల్? అంటే వాళ్ళ కేర్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఏమనిపిస్తుంది, అన్ని మధ్య మధ్యలో మాట్లాడుతూ చేయడము అన్నీ జరిగినాయి కాబట్టి నాకు భయం అన్నది ఏం లేదు. ఈజీ చేస్తున్నాము, అనెస్థీషియా ప్రతి ఒక్క విషయం నాకు మాట్లాడుతూ చేస్తుండ్రు కాబట్టి నాకు అట్లా ఏమనిపించలేదండి. ఆపరేషన్ ఇమీడియట్ నెక్స్ట్ డే వీ డిసైడెడ్ మిమ్మల్ని మార్నింగే వాక్ చేయడం స్టార్ట్ చేపిద్దాము ఆర్ స్టాండింగ్ స్టార్ట్ చేపించిద్దాము అని మనం డిసైడ్ చేసాము. కానీ చాలా మటుకు దే వాజ్ అ లాట్ ఆఫ్ డిఫార్మిటీ నీలో. ఇట్ వాస్ క్వైట్ కాంప్లెక్స్. మనం చూసాము. అట్ ద సేమ్ టైమ్ వీ స్టిల్ డిసైడెడ్ ఇంత ఆపరేషన్ అయినా కూడా 1 day లోపల వీ విల్ స్టార్ట్ వాకింగ్ అని. సో ఫస్ట్ టైం వెన్ యూ స్టూడ్ అప్ వాకర్ పట్టుకొని 1 day ఆఫ్టర్ సర్జరీ మీరు ఇమ్మీడియట్గా స్టాండింగ్ చేసి నుంచుని ఒక ఫ్యూ స్టెప్స్ తీసుకోగానే హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే నాకు హ్యాపీగా ఫీల్ అయినండి. అంటే పెయిన్ లేకుండా తొందరగా రికవరీ అవుతాననే ఉద్దేశంతో అనిపించింది నాకు. పెయిన్ కూడా చాలా తక్కువ అనిపించింది. ఆపరేషన్ బాగా అయింది అన్న ఫీలింగ్ ఒకటి వచ్చింది నాకు. కాన్ఫిడెంట్గా 100% కాన్ఫిడెంట్. ఎన్ని రోజులు అయింది ఆపరేషన్ అయ్యి? 1 day అంటే ఎప్పుడు? నిన్ననా ముందునా? హ్యాపీనా నడుస్తానంటే? వెరీ వెరీ హ్యాపీ. బాగా నడుస్తున్నారు. అది 1 2 3 ఎక్సలెంట్. మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ కొడుకులు కోడళ్ళు కూడా ఉన్నారు, యువర్ హస్బెండ్ వాజ్ ఆల్సో దేర్. వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది మీరు ఇమ్మీడియట్గా నడవంగానే? హ్యాపీ. అంటే వాళ్ళు ఇంత డ్యామేజ్ ఉంది కదా కాలు, ఎంత టైం తీసుకుంటుందని ఫీల్ అయ్యింది. కానీ తెల్లవారు నడవంగానే ఈ కేర్ టేకర్ వద్దు, ఫస్ట్ కేర్ టేకర్ని పెట్టుకోవాలని ఫీలింగ్ ఉండే నాకు ఫస్ట్ డే. కానీ తెల్లవారు నడవడం చూసి కేర్ టేకర్ వద్దు, తను ఓన్గా అన్ని చేసుకోగలుగుతుంది అన్న ఫీలింగ్ వాళ్ళ వచ్చేసింది. ఓకే, సో ఫ్యామిలీ ఆల్సో వాజ్ హ్యాపీ ఫ్రమ్ సెకండ్ డే. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ జస్ట్ వాంట్ ద వ్యూవర్స్ టు అండర్స్టాండ్, చాలామంది కామన్గా డౌట్ వస్తూ ఉంటుంది, ఫిజియోథెరపీలో బాగా వంచేస్తారేమో, స్ట్రెయిట్ చేస్తారేమో, పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది, సర్జరీ ఉన్నంత పెయిన్ ఫిజియోథెరపీలో కూడా ఉంటుందని చాలామందికి డౌట్ ఉంటుంది. సో దాని గురించి, బికాజ్
మంజుల గారు హ్యాస్ ఫినిష్డ్ హర్ ఫిజియోథెరపీ ఆల్మోస్ట్ కంప్లీట్లీ. దాని గురించి మీ థాట్స్ ఏంటి? ఏముండదు, ఫిజియోథెరపీ స్టార్టింగ్లో చిన్న చిన్నగానే చేపిస్తారు. ఒక 1 వీక్ తర్వాత చేపిస్తారని వాళ్ళు చెప్పినంత భయం ఏముండదు, అందులో నొప్పి కూడా ఏముండదు ఎక్కువ. కొంతమంది బెండింగ్ చేస్తే నొప్పి ఎక్కువ అంటారు, కానీ ఏముండదు, హాయిగా ఉంటుంది ఫిజియోథెరపీ. సక్సెస్ రేట్ కూడా తొందరగా రికవరీ కావడానికి కూడా ఉంది. బెండింగ్ కానీ స్ట్రైట్నింగ్ కానీ అన్నీ బాగా చేశారు, బాగుందండి. Right after knee replacement surgery, generally we prefer that patient not go out immediately ఎక్కడికైనా వెళ్ళడము. We don't prefer that. So initially what we do is ఒక 2 to 3 visits మనము హోమ్ ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తాము. మనము సర్జరీ చేసిన వూండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో దట్స్ వై వీ ప్రిఫర్ టు రెడ్యూస్ ద ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. వీ ట్రై దట్ వీ గివ్ హోమ్ థెరపీ టు ద పేషెంట్ ఫర్ 2 to 3 sessions. అలా అని వీ ఆల్వేస్ ట్రై అట్ అనార్థో దట్ వీ బ్రింగ్ అవర్ పేషెంట్స్ హియర్ సో దట్ I can personally supervise how the session will go. Small increments చూసుకుంటూ and monitor చేసుకుంటూ we try to give the best results to the patients. So after a few sessions of physiotherapy, slowly మీ కాన్ఫిడెన్స్ పెరిగిందా? ఆర్ మెయిన్ వాట్ వాజ్ ద ప్రాబ్లమ్ యు ఆర్ ఫేసింగ్? ఎక్కడ కష్టం అనిపించింది అండ్ వాట్ వాజ్ ద గుడ్ పార్ట్? కష్టం అంటే ఎక్కువ ఏం కాలేదన్న, కొంచెం బెండింగ్లో కొంచెం ప్రాబ్లం అనిపించింది, తర్వాత అంతా బాగానే వచ్చిందండి. బెండింగ్ ఒక 1-2 days కొంచెం నొప్పి అనిపించింది, తర్వాత మాత్రం బాగానే వస్తుంది. ఇంకా నేను ఓన్గా చేసుకుంటున్నా ఫిజియోథెరపీ కూడా, ఇప్పుడు ఏం లేదు నాకు. ఓన్గా బయటికి వెళ్ళడము రావడం ఒక్కదాన్ని, సింగిల్గా హాస్పిటల్కి బయట షాపింగ్కి అన్నీ ఒక్కదాన్ని ఆటోలో వెళ్ళిపోతున్నా వస్తున్నా, ఎవరి హెల్ప్ లేకుండా, ఏమీ లేకుండా. సో నా ఇప్పుడు మనకి ఫిజియోథెరపీ అవుతుంది. ఫ్రమ్ ద ఫస్ట్ టైం అంటే మీరు ఎప్పుడైతే 4 మెట్లు కూడా ఎక్కలేకపోతున్నానో అక్కడి నుంచి వితిన్ 2.5-3 weeks మీరు అన్ని సపోర్ట్, వాకర్, స్టిక్ అన్నీ వదిలేసి ఫస్ట్ టైం యూ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ వాకింగ్ ఇండిపెండెంట్లీ. ఆ టైంలో మీకు ఎట్లా అనిపించింది అంటే, ఒకవైపున ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్ ఎట్ ఆల్, మెట్లు ఎక్కలేకపోతున్నాను, అండ్ సడన్లీ యు ఆర్ ఇండిపెండెంట్. ఆ టైంలో మీకు హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే నాకు అసలు స్టార్టింగ్లో స్టన్ అయినా, ఇంత తొందరగా రికవరీ అయినా, నేను వాకర్ లేదు, స్టిక్ లేదు, నేను స్టెప్స్ చేస్తుంటే నాకే ఒకలా కొత్తలాగా అనిపించింది. ఇంత తొందర రికవరీ అయినా, పెయిన్ లేకుండా. మెట్లు కూడా 3 weeks నుంచి మెట్లు కూడా ఎక్కుతున్నాను ఒక ఇండిపెండెంట్గానే. ఫిజియోథెరపిస్ట్ 1 dayకి ఇచ్చిండు, తెల్లవారి నుండి నేనే ఎక్కుతున్నాను. ఇంకా నాకు ఈ తొందరగా రికవరీ కావాలి, ఫస్ట్ ఎట్లా ఉన్నామో అట్లే నడవాలా, ఈ 3 years మొత్తం మర్చిపోయి ఫస్ట్ 3 years బ్యాక్ ఎట్లా ఉన్నానో అట్లా కావాలన్న దాంతోనే చేయడం, అంత హార్డ్ వర్క్ చేయడంతో తొందరగా నాకు సక్సెస్ అయింది. అదే మంచిగా అయింది. అంటే ఇప్పుడు ఫాలోఅప్ కూడా మీరు రాగలిగారు. యూనో ఫర్ ఎగ్జాంపుల్ స్టిచెస్ రిమూవల్కి మనం 2.5-3 weeks తీసాము, యు ఆర్ ఏబుల్ టు డూ ద ఫాలోఅప్. ఆ ఫాలోఅప్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది పట్టించుకోవట్లేదు అసలు, డాక్టర్స్ కూడా. 6 weeks అయింది కదా ఇప్పుడు. వితిన్ 6 weeks యు ఆర్ కమింగ్ ఆన్ యువర్ ఓన్. ఈవెన్ ఇవాళ కూడా యూ హ్యావ్ నాట్ బీన్ అకంపనీడ్ బై ఎనీబడి. మీతో ఎవరు రాలేదు, అందరూ బిజీలో వాళ్ళు ఉన్నారు. అలానే మీరు 6 weeks 7 weeksలో మీరు ఆల్రెడీ మీరు ట్రావెల్ చేస్తున్నారు. 5 weeks లాస్ట్ టైం కూడా ఒకదాన్ని వచ్చాగా నేను. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, వాట్ ఆర్ యూ ఏబుల్ టు డూ ఇప్పుడు వితిన్ 6 weeks? మీరు ఏమేమి చేయగలుగుతున్నారు ఒకసారి చెప్పగలుగుతారు? ఒకసారి 5 weeks నుండి నా పని ఓన్గా నేను చేసుకుంటున్నా. ప్రతి ఒక్కటి మార్కెట్కి వెళ్ళడము, రావడము, కిందికి వెళ్ళి వాకింగ్ చేయడము, ఎవరి హెల్ప్ లేకుండా. ఒక కరెంట్ వెళ్ళినా కూడా ఒక ఫ్లోర్ మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాను, ఎవరు లేకుండా. ఒక్కదాని ఇంట్లో ఓన్గా ఉండి పనులన్నీ చేసుకుంటున్నాను. మార్కెట్కి వెళ్తున్నా, హాస్పిటల్కి వచ్చినా ఒక్కదానే వస్తున్నాను. అంటే నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. నేను 1 year బ్యాక్ ఎట్లా ఉన్నానో అట్లానే ఉన్నా ఇప్పుడు. ఇంకా అంత రికవరీ ఫాస్ట్గా అయిపోయింది. వాకింగ్ కానీ ఏది కానీ ప్రాబ్లం లేకుండా అయిపోయింది. కొంచెం ఏదైనా ఒక ర్యాంప్ ఎక్కేటప్పుడే కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది తప్ప వేరే ఏ ప్రాబ్లం లేదు నాకు ఇంకా. యా, అండ్ ర్యాంప్స్ అనేవి ఇట్ ఈస్ లిటిల్ బిట్ మోర్ డిఫికల్ట్ అండ్ కాంప్లికేటెడ్. కొన్ని విషయాలు వచ్చేసి నీ రీప్లేస్మెంట్లో టైంతో పాటు వీ గెట్ ఇంప్రూవ్మెంట్స్. ఇప్పుడు జస్ట్ బికాజ్ మనకి చాలామంది ఆంటీ లాగానే వాట్ దే క్యాన్ డూ ఇస్ వితిన్ 2 weeks వాళ్ళు వితౌట్ వాకర్ నడిచేస్తారు. బికాస్ దే ఆర్ కాన్ఫిడెంట్, వాళ్ళకి చాలా మటుకు స్టెబిలిటీ కూడా వస్తుంది. బట్ జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ సేఫ్, ఆ ప్రివెంటివ్ మెజర్ కోసము
ఎందుకులే అని మనం ఇంకొక 1 వీక్ వాకర్ ఇస్తాము. ఇట్ డస్ నాట్ మీన్ యూ నీడ్ వాకర్ ఫర్ 3 వీక్స్, బట్ స్టిల్ మన సజెషన్ ఏముంటుందంటే ఐ ఆల్వేస్ టెల్ మై పేషెంట్స్ దట్ యూ హ్యావ్ టు వాక్ విత్ ద వాకర్ ఫర్ 3 వీక్స్. సేమ్ వే ఇప్పుడు ర్యాంప్స్ అవన్నీ కూడా వాళ్ళు ఎక్కచ్చు, కానీ ఐ ప్రిఫర్ వి గో స్లో. ఒక్కసారి అన్నీ చేయకుండా ఇఫ్ యూ డూ ఇట్ 1 by 1, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనం ఇక్కడ వీఆర్ డూయింగ్ అ వెరీ ఇలాబరేట్ నీ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ వేర్ మనము ఆపరేషన్ ముందు కూడా వి కౌన్సిల్ ద పేషెంట్, వి గివ్ అ ఫ్యూ ఎక్సర్సైజెస్. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ సర్జరీ వీ డూ దిస్ ఎంటైర్ సెషన్స్. దట్స్ వై వీ గెట్ అ రిజల్ట్. సో వీ హ్యావ్ టు డూ ఇట్ ఎట్ అ పర్టిక్యులర్ టైం. తొందరపడి కాకుండా కరెక్ట్ టైంలో చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు గెట్ ఎవ్రీథింగ్. సో మోస్ట్ లైక్లీ మీరు కూడా విత్ ఇన్ అ కపుల్ ఆఫ్ వీక్స్ మీరు ర్యాంపులు తీసుకోవడంలో కూడా యూ విల్ బీ క్వైట్ దిస్ థింగ్. ఇప్పుడు ఓన్లీ సేఫ్టీ కోసం వీఆర్ డూయింగ్. సో ఇమ్మీడియట్గా ఆఫ్టర్ ఆపరేషన్ మనకి పీపుల్ సే చాలా డేస్ వరకు చాలా పెయిన్ ఉంటుంది అని. పెయిన్ ఏముండదు, లిటిల్ పెయిన్, అంత పెయిన్ ఏముండదు. ఓన్లీ కొంచెం మనము కొంచెం ఫాస్ట్గా నడవడం వల్ల కొంచెం బెండ్ చేస్తేనే కొంచెం పెయిన్ అనిపిస్తుంది. మామూలుగా అయితే ఏ పెయిన్ ఉండదు. ఓకే. అండ్ ఎప్పటికీ మీకు ఆ పెయిన్ అంటే నెమ్మది నెమ్మది తగ్గిపోవడం మొదలుపెట్టింది? ఒక 2-3 వీక్స్ వరకు తగ్గిపోయింది పెయిన్. ఓకే. అంటే మనము స్టిచెస్ తీసేటప్పటికల్లా ఇంకా ఆల్మోస్ట్ పెయిన్ చాలా 80-90% తగ్గిపోయింది. సో వెన్ వీ ఎండ్ దిస్ ఇంటర్వ్యూ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ వీడియో, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, మీకు మన వ్యూవర్స్కి ఓవరాల్గా వెళ్తూ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అ మెసేజ్ టు ద వ్యూవర్స్ దట్ ఆర్ వాచింగ్ దిస్, వాట్ వుడ్ యూ లైక్ టు సే? చాలా మంది భయపడుతున్నారండి. ఆపరేషన్ అంటే నొప్పి ఎక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఫిజియోథెరపీలో పెయిన్స్ ఎక్కువ వస్తాయి, బెండి చేస్తే పెయిన్ ఎక్కువ వస్తుంది. అసలు ఫిజియోథెరపీని చూసి భయపడే వాళ్ళు కూడా ఉన్నారంట. ఫిజియోథెరపీ వస్తుందంటే అమ్మో ఫిజియోథెరపీ వస్తుండా, కానీ నాకు మాత్రం అదేం లేదండి. స్టార్టింగ్ ఒక 1-2 డేస్ కొంచెం నొప్పి అనిపించింది, తర్వాత మాత్రం అలవాటు అయిపోయింది. చేసుకుంటేనే ఫ్రీగా ఉండే, లేకుండా అంత బరువుగా ఒకలాగా ఉంటుండే. ఫిజియోథెరపీ చేసిన తర్వాత బాగా అయిపోయిందండి కాలు. ఇప్పుడైతే ఓకే, 100% చేయించుకుంటే బెటర్. మనం ఈ బాధపడుతూ సఫర్ అవుతూ లైఫ్ చేయడం కన్నా ఎంత తొందరగా చేయించుకుంటే అంత బెటర్ అని నా ఒపీనియన్. రికమెండెడ్ డాక్టర్ నిఖిల్. ఈజ్ ఏ గుడ్ డాక్టర్ ఇన్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ అ ప్లెజర్ యాక్చువల్లీ ఈవెన్ ఫర్ ద సర్జన్స్. మేము కూడా చాలా వీ ట్రై హార్డ్. ఇప్పుడు ఐ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ క్లినికల్ ట్రైనింగ్, మెనీ ప్లేసెస్ హ్యావ్ గాన్, చాలా నేషనల్ ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళి అవన్నీ చదువుకుని. బట్ ఇన్ ది ఎండ్ ఫైనలీ వెన్ వీ సీ అవర్ పేషెంట్స్ డూయింగ్ వెల్, ఇట్స్ ఆల్వేస్ అ వండర్ఫుల్ ఫీలింగ్. ఐ థింక్ ఈ స్పెసిఫిక్ ఫీలింగ్స్ కోసమే మనం వెయిట్ చేస్తూ ఉంటాము. వీ గో బిహైండ్ ద పేషెంట్స్. మా వైపు నుంచి మేము చాలాసార్లు ఆర్ ఆఫీస్ కాల్స్ ద పేషెంట్స్, ఫాలో అప్ పిలవడం కానీ, ఎవ్రీ స్మాల్ థింగ్స్ మైన్యూట్గా మానిటర్ చేయడం కానీ, వీ కీప్ డూయింగ్ ఆల్ దీస్. బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్ వెన్ దిస్ హ్యాపెన్స్. సో ఐ హోప్ యూ టేక్ సమ్ takeaways from these kind of videos. We try to educate our viewers, and ఒక బేసిక్ ఐడియా మనము ఒక పేషెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇట్స్ ఆల్వేస్ a little better, a little comforting. So follow us at Anortho, and I am Dr. Nikhil. Thank you so much, Manjula Garu. This is a pleasure, and we'll see you in the next one. Okay, thank you.